హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ బీఎస్సీ నర్సింగ్ అండ్ పీవీబీఎస్సీకి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ అయితే అయిందండి. సో ఈరోజు 8 AM అయితే మనకి మార్నింగ్ 8కి అయితే అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయినాయి. సో వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ దాంతో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లికేషన్ చేసే టైంలో చాలా డిఫికల్టీస్ అయితే మీరైతే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే కొన్ని తెలియదు, కొన్ని తెలిసి ఉంటాయి. సో అంటే ఇట్లా గుడ్డిగా చదివి చేసుకుంటూ వెళ్తే వేరే ఉంటుంది, అండ్ కొంచెం తెలిసి చేసింది వేరే ఉంటుందండి. సో అందుకే చెప్తున్నాను నేను, ఈ వీడియో చూసిన తర్వాత మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. లేదు అంటే ఎందుకు అంటే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా మనమైతే అవి రెక్టిఫై చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి అనే దానిపై నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్కి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోస్ అనేవి మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. సో వితౌట్ వేస్టింగ్ ఆఫ్ టైం, లెట్స్ బిగిన్ అవర్ టాపిక్ అండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఆ లింక్ పై క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది మనకి అప్లికేషన్ చేసే టైంలో మాత్రమే ఉంటుంది. తర్వాత మనకి అన్ని మెరిట్ లిస్ట్ కావచ్చు, వేరే ఇతర నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ వస్తాయి. అవి మాత్రం మనకి వెబ్సైట్ లింక్లో ఉంటాయి, అంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. సో బట్ ఇక్కడ మనకైతే అప్లికేషన్స్ అనేవి ఈ వెబ్సైట్లో మాత్రమే చేసుకోవాలి. ఇది అందులో ఉండదండి. చాలా మందికి ఏంటంటే మనకి తక్కువ టైం ఇచ్చారు. సో ఈ రోజు నుండి మనకి 20th నుండి 31st August వరకు మాత్రమే ఇచ్చారు. ఆల్మోస్ట్ 10 days అలా ఇచ్చారు. సో ఈ లోపు మీరు ఈ లోపు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తెలియని వాళ్ళకైతే తప్పకుండా మన వీడియోస్ షేర్ చేసి వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే డేట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసినా ఉండదు కదండి. సో అందుకే ఇది ఎక్కడ అనౌన్స్ చేయకపోవచ్చు అండి. మేబీ అంటే న్యూస్ ఛానల్స్లో కావచ్చు, వేరే ఇతర పరంగా కూడా వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు. మేబీ చాలామంది ఇలా చేసి ఇలా చేసి వాళ్ళకైతే 1 year అయితే వేస్ట్ అయితే అవ్వచ్చు. మేబీ వేస్ట్ అయితే చాలామందికి అయింది లాస్ట్ ఇయర్, అందుకే చెప్తున్నాను. సో వేస్ట్ అయితే చేసుకోమాకండి. 80% మీ ఫ్రెండ్స్ లైఫ్ అయితే వేస్ట్ అయితే చేయమాకండి. అంటే అట్లీస్ట్ షేర్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే చెప్తున్నాను. తర్వాత మీ ఇష్టం. సో ఆన్లైన్ అప్లికేషన్లోకి వస్తే మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది ఇక్కడ. సో ఫస్ట్ మనం ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకైతే ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ దీనిపై క్లిక్ చేసి మనకైతే సో ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది కదా, దీనిపై బ్రాంచ్ అనేది ఉంది కదా, మీరు బీఎస్సీ నర్సింగా, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇక్కడ ఇచ్చిన రోల్ నెంబర్ ఉంది కదా, రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అంటే మీకు మొన్న ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ చేశారు కదా, సో అందులోంచి. సో ఇక్కడ మీకు అయితే ఎంసెట్ రోల్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఈ నెంబర్ ఇక్కడ ఎంసెట్ రోల్ నెంబర్ అయితే మీరైతే ఇక్కడ ఇందులో ఈ రోల్ నెంబర్ ప్లేస్లో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు ఇక్కడ ఇచ్చిన ఎంసెట్ ర్యాంక్ అయితే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మీకు ఈ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే తెలుసు కదా, అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ 2 times ఇవ్వాలి, కన్ఫర్మేషన్ అండ్ ఒకసారి అయితే ఇవ్వాలి. సో దాని తర్వాత మీకైతే మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకైతే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలండి. తర్వాత ఈమెయిల్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈమెయిల్ ఇక్కడ ఎంటర్ చేసేసి 2 times ఎంటర్ చేసేసి మళ్ళీ ఈమెయిల్ ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. ఈమెయిల్ అయితే చాలా మ్యాండేటరీ అండి. మీ డాడీ వాళ్ళది ఉన్నా కానీ, మీ ఫ్రెండ్స్ వాళ్ళది ఉన్నా కానీ ఇవ్వండి. తెలియని వాళ్ళు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ పై క్లిక్ అయితే చేయండి. సో అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలా వస్తుందంటే ఇప్పుడు చూడండి, మొబైల్ అండ్ ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వచ్చిందా. దాని తర్వాత మన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. రిజిస్ట్రేషన్ ఫామ్లో రోల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ క్యాస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసి మీకైతే ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అని అయితే వస్తుంది. దాంట్లో మీ క్యాస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాప్చా వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ వ్యాలిడేట్ పై క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే సో మీరు సెలెక్ట్ చేసుకున్న క్యాస్ట్ పరంగా, అంటే ఇప్పుడు ఓసీ, బీసీ వాళ్ళకి అయితే చూడండి 2500 రూపీస్ అయితే చూపించింది. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 2000 రూపీస్ అయితే చూపెట్టింది. మీ క్యాస్ట్ పరంగా మీకైతే పేమెంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ అప్లికేషన్ ఫీ అని ఉందిగా, ఇక్కడైతే మీ అప్లికేషన్ ఫీ కనిపిస్తుంది అండ్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే కనిపిస్తుందండి. దాని తర్వాత మీకు ఇన్ కేస్ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కరెక్ట్ అయితే ఇక్కడైతే ఓకే పై క్లిక్ చేసేసి నెక్స్ట్ పేమెంట్ గేట్వేకి అయితే మీరైతే ఓపెన్ అయితే అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇట్లా అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీకు డెబిట్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే
మీరు మీ డెబిట్ కార్డ్తో అయితే మీరైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో అన్నీ అంటే మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ అండ్ ఎక్స్పైరీ డేట్ అండ్ సివివి కోడ్ అని ఎంటర్ చేసేసి మీకు పేమెంట్ అయితే చేసుకోండి. సో నెట్ బ్యాంకింగ్లో వచ్చేసి మీరైతే చూసుకుంటే యూపీఐ పేమెంట్స్ అయితే ఉండొచ్చు. సో ఏంటంటే ఫ్రెండ్స్, నేను ముందుగా చెప్తున్నాను, పేమెంట్ అయితే చేసే టైంలో అయితే మీరైతే క్లారిటీగా ఉండండి. ఎవరైనా చేయొచ్చు అంటే ఇన్ కేస్ మీకు మీ 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 బ్రదర్స్ కావచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళకి చేయొచ్చు అనే విధంగా ఉంటేనే పేమెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఇది నాన్ రిఫండబుల్ అండి. ఎందుకంటే మీకు ఇన్ కేస్ మీరు పేమెంట్ చేసి మీరు తప్పుగా పేమెంట్ చేసేసి ఉంటే మీ పేమెంట్ అయితే కట్ అవుతుంది, బట్ మళ్ళీ మీకైతే రిటర్న్ అయితే రాదు అండి. సో అందుకే నేను చెప్తున్నాను, ఒకటి పేమెంట్ చేసే టైంలో ఎలాంటి రిఫ్రెషెస్ కావచ్చు వేరే విధంగా అయితే మీరైతే చేయకండి. సో నేనేం చెప్తున్నా అంటే ఈ ప్రాసెస్ వచ్చేసి మీరు మీకు కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో చేసుకోండి, లేదు అంటే మనకి క్రోమ్లోకి వెళ్ళేసి డెస్క్టాప్ సైట్ ఉంటుంది కదా, దాంతో కూడా మీరైతే చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదండి మొబైల్తో చేసినా కానీ. సో బెటర్ టు యూజ్ ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్స్. అండ్ ఇక్కడైతే మీరు మొబైల్తో కూడా చేసుకోవచ్చు, డెస్క్టాప్ సైట్ అయితే ఆన్లో పెట్టుకొని మీరైతే చేసుకోవచ్చు. సో పేమెంట్ గేట్వే దగ్గర జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త వహించి మీరైతే పేమెంట్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ అని వస్తే సక్సెస్ఫుల్లీ ప్రాసెస్ పేమెంట్ ఆఫ్ రూపీస్ అనేది వచ్చి టువర్డ్స్ అప్లికేషన్ ఫీ అని వచ్చిన తర్వాత ఓకేపై క్లిక్ చేసి మీరైతే నెక్స్ట్ మీ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది, దాన్ని అయితే చూసుకోండి. అలాగే మీకు మీ మొబైల్కి టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది, అదైతే సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకైతే అదైతే ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీకు నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడండి డేటా అప్డేషన్ ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ అయితే చేయండి. ఆఫ్టర్ పేమెంట్ మీరు దీనిపై క్లిక్ చేసి మీకైతే ఇలాగ వస్తుంది రిజిస్ట్రేషన్ ఫామ్ అనేసి, మీ రోల్ నెంబర్ అండ్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు టెక్స్ట్ మెసేజ్ రూపంలో అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడైతే మీరైతే టైప్ చేసేసి రోల్ నెంబర్ టైప్ చేసేసి వ్యాలిడేట్ పై అయితే క్లిక్ అయితే చేయండి. సో ఇప్పుడైతే మనకి అసలైన పరీక్ష అయితే మొదలైందండి. ఏంటి అంటే ఇప్పుడు చూడండి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు అన్ని పీడిఎఫ్ రూపంలో ఉంటాయి, బట్ మీరు స్కాన్ చేసుకున్నటువంటి ఫోటో అండ్ సిగ్నేచర్ ఉంది కదా, అది 100 KB బిలో అయితే ఉండాలి. అది కూడా జేపీజీ ఫామ్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్, అది పీడిఎఫ్ రూపంలో అయితే ఉండకూడదు. ఫోటో అండ్ సిగ్నేచర్. ఇక్కడైతే నేను ఒకటైతే రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్, ఒక యాప్ అయితే ఉంది. సో ఆ యాప్తో మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఫోటో ఉంది కదా, ఫోటో కింద మీరైతే పిక్సార్ట్ ఉంది కదా, పిక్సార్ట్తో అయితే డేట్ అయితే పెట్టేసేయండి. ఇక్కడ డేట్ పెట్టేసి ఇక్కడ మీ ఫోటో అయితే ఉంటుంది కదా, ఫోటో అయితే పెట్టేసేయండి. బట్ డేట్ అయితే కింద అయితే కన్ఫర్మ్గా ఉండాలి. ఆ తర్వాత సైన్ అయితే ఉండాలి. సో ఇవి ఎలా కంప్రెస్ చేయాలంటే మనకి ఇక్కడ కంప్రెసర్ అయితే కావాలి. ఫొటోస్ ఎలా 100 KBకి రావాలి. ఇప్పుడు 2 MB ఉంది, 3 MB ఉంది. ఆ ఫోటో వచ్చేసి 100 KBకి రావాలి. మనకి 100 KBకి రావాలంటే నేను ఒక యాప్ అయితే రికమెండ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇమేజ్ కంప్రెసర్ రీసెర్చ్ ఇమేజ్ అనేసి, సో దీన్ని అయితే మీరైతే ఇన్స్టాల్ అయితే చేయండి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకైతే సో ఇక్కడ కంప్రెస్ ఇమేజ్ అనేది ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటి ఒక పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పిక్చర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడికి వచ్చేసి కస్టమ్ ఫైల్ ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేసేసి ఇక్కడ వచ్చిన నెంబర్ కట్ చేసేసి 100 KB అనేది మీరైతే పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ పై క్లిక్ చేసి కంప్రెస్ పై అయితే క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బిఫోర్ 472 KB ఉండే, సో ఆఫ్టర్ కంప్రెషన్ 59.81 KB అయితే అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ పై క్లిక్ చేసి మీరైతే సేవ్ అయితే చేసుకోండి. సేవ్ పై క్లిక్ చేయకపోతే సేవ్ అయితే అవ్వదండి. సేవ్ పై క్లిక్ అయితే చేసి మీరైతే ఓకే పై క్లిక్ చేస్తే మీకైతే కంప్రెస్ అయితే ఇమేజ్ అయితే అవుతుంది. ఆ విధంగా మీరైతే మీ ఫోటో అండ్ మీ సైన్ అయితే మీరైతే కంప్రెస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి మనకి క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ జెండర్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, మీ క్యాస్ట్ కేటగిరీ. అండ్ మీకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే నెక్స్ట్ వచ్చేసి మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ లోకల్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓయూ అయితే ఓయూ, ఆంధ్ర రీజన్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ పీడబ్ల్యూ స్టేటస్ మీరైతే చూసుకోవచ్చు ఇన్ కేస్ ఉంటే మీకు. అలాగే మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆధార్ నెంబర్ అయితే పక్కా ఇవ్వాలి. మీ పేరెంటల్ ఇన్కమ్ ఎంత ఉందో అదైతే మీరు ఇచ్చుకోవచ్చు. అంటే మీ పేరెంటల్ ఇన్కమ్ అనే దానిపై క్లిక్ చేస్తే మీకైతే సో ఇన్కమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంది కదా, ఈ నెంబర్ అయితే మీరైతే పక్కాగా ఇవ్వాలండి. ఈ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే
సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకైతే మీ మీ మీసో సర్టిఫికేట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి కిందికి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి. సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది ఉంది కదా, ఈ కింద అయితే మీకైతే ఐసీఓ అని అయితే ఒక నెంబర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ IC0 తోటి మీరైతే ఆ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ ఆ నెంబర్ అయితే ఒక పేపర్లో నోట్ చేసుకొని, సో ఇక్కడ కనిపిస్తుందా, ఇందులో అయితే మీరైతే ఎంటర్ అయితే చేయండి. సో సేమ్ అదేవిధంగా మనకైతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్ అయితే వస్తుంది. ఆ తర్వాత మీ క్యాండిడేట్ నేమ్ కరెక్ట్గా ఎంటర్ అంటే ఉందో లేదో అంటే ఫెచ్ అయితే అవుతుంది. బట్ ఇన్ కేస్ అవ్వకపోతే మీరైతే టైప్ అయితే చేయండి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ అండ్ మీ క్యాస్ట్ సబ్ కేటగిరీ, మీది ఏ క్యాస్ట్కి అంటే ఇప్పుడు BC అయితే మీరు మీకు సంబంధించినటువంటి అంటే సబ్ క్యాస్ట్ ఉంటుంది కదా, ఆ సబ్ కేటగిరీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. లేదు అంటే మీరైతే టైప్ అయితే చేయొచ్చు, లేదంటే మీకైతే కిందికి వస్తాయి, మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇన్ కేస్ ఇప్పుడు చూసాం కదా. సో అదేవిధంగా మనకి ఇక్కడైతే కమ్యూనిటీ అండ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్లో మీకు సేమ్ నెంబర్ అయితే వస్తుందండి. సో CND నెంబర్ అంటే CNDతో నెంబర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్ అయితే మీరైతే ఒక పేపర్లో రాసుకొని సేమ్ అదేవిధంగా మీరైతే ఇక్కడైతే టైప్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు EWS కోటా అంటే EWS సర్టిఫికేట్ ఉంటే మీరైతే ఎస్ అని టైప్ చేయండి, లేదు అంటే నో అని టైప్ చేయండి. ఎస్ అని అంటే మీకు ఇన్ కేస్ EWS సర్టిఫికేట్ ఉంటే మీరైతే ఇక్కడ ఆ సర్టిఫికేట్ నెంబర్ సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మనం చూస్తున్న విధంగా ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా రాసామో సో అలాగే ఇక్కడ టైప్ అయితే చేయండి. సో నెక్స్ట్ మీ ఈమెయిల్ ID అయితే వస్తుంది, మీ అడ్రస్ అయితే టైప్ చేయండి, మీ ప్లేస్, మీ డిస్ట్రిక్ట్ అండ్ ఇక్కడ మీ స్టేట్, మీరు TS అయితే TS, AP అయితే AP మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు సంబంధించినటువంటి పిన్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వస్తే మీకు అయితే ఇక్కడ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ SSC హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మంత్ ఆఫ్ పాస్ మీరు SSC ఏ మంత్లో పాస్ అయ్యారు అంటే మార్చ్ అంటే మార్చ్, ఏప్రిల్ అంటే ఏప్రిల్, మీకు సంబంధించినటువంటి మెమో పైన ఉంటుంది. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ SSC ఎప్పుడు పాస్ అయ్యారు అనే దానిపై మీరైతే మీ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మంత్ ఆఫ్ పాసింగ్ ఇంటర్మీడియట్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్ బోర్డ్, మీది ఇంటర్ బోర్డ్ అయితే ఆంధ్ర బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. TS బోర్డ్ అయితే TS బోర్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్ పాస్ టైప్ ఎలా పాస్ అయ్యారు ఇంటర్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అంటే మనకి ఇప్పుడు ఇంటర్ పాస్ టైప్ అంటే సింగిల్ అటెంప్ట్ కంపార్ట్మెంట్ అనేది వస్తుంది కదా, అదైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్టెన్ మార్క్స్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంటర్లో అనేది మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ అంటే ఇక్కడ మనకి 1000 మార్క్స్కి మీకు ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీకు 900 అయితే 900 ఎంటర్ చేయండి, 800 అయితే 800 అయితే ఎంటర్ అయితే చేయండి. టోటల్ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే వాళ్ళు అయితే అడిగారనమాట. సో అలాగే నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ ఏదైతే మీరు ఇన్కేస్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఇంటర్మీడియట్ అండ్ ఎవరైతే PBBSc చేస్తున్నారో వాళ్ళకి GNM డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట. ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఇంటర్ ఆర్ GNM మార్క్స్ ఎన్ని వచ్చాయి అవి ఎంటర్ చేయాలి. టోటల్ మార్క్స్కి ఇక్కడ టోటల్ మార్క్స్ ఎంటర్ చేసేసి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ టోటల్ మార్క్స్ ఎంటర్ చేసేసి మీకు వచ్చిన మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ సబ్జెక్ట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి అండి. సో నేను క్లియర్గా చెప్తాను వినండి. సో ఇక్కడ చూసుకోండి, మనకి 6 అయితే ఉన్నాయి. 1 2 3 4 5 6 అనమాట. ఇంటర్మీడియట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు వచ్చిన బాటనీ మార్క్స్, జువాలజీ మార్క్స్, ఇక్కడ మీ బాటనీ సబ్జెక్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అలాగే ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ అయితే సబ్జెక్ట్ నేమ్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీకు బాటనీలో ఎన్ని మార్క్స్ వచ్చిన మార్క్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. జువాలజీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఫిజిక్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నెక్స్ట్ ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినాయి అండ్ సాంస్క్రిట్లో ఎన్ని వచ్చిన మార్క్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అవి చూసుకున్న తర్వాత క్లియర్గా ఒకసారి అయితే చూసుకోండి మార్క్స్ కరెక్ట్గా ఎంటర్ చేసామా లేదా అనేసి. నెక్స్ట్ తర్వాత ప్రొసీజర్కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మీరు ఎక్కడెక్కడ చదువుకున్నారు అనే డీటెయిల్స్ అయితే అడుగుతుంది, స్టడీ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, ఇయర్ ఆఫ్ స్టడీ అయితే సెలెక్ట్ చేసుకొని నేమ్ ఆఫ్ ద స్కూల్ అంటే మీరు చదువుకున్న కాలేజ్ నారాయణ, శ్రీ చైతన్య, మనకి మోడల్ కాలేజ్ అవైతే ఎంటర్ చేసేసి నేమ్ అయితే ఎంటర్ చేసేసి
ప్లేస్ ఎక్కడ చదివారో ఆ ప్లేస్, ఏ స్కూల్లో, ఏ కాలేజ్, ఎక్కడ ఏ సిటీలో సిచ్యువేట్ అయిందో ఆ ప్లేస్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, ఆ కాలేజ్ వచ్చేసి ఏ డిస్ట్రిక్ట్ కిందికి వస్తుందో అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏ స్టేట్ కిందికి వస్తుందో అది సెలెక్ట్ చేసుకోండి. సో సేమ్ ఇలాగే ఫస్ట్ ఇయర్లో ఎక్కడ చదివారు ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. 10th క్లాస్ వచ్చేసరికి 10th క్లాస్ ఇయర్ ఆఫ్ స్టడీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద స్కూల్ అండ్ ప్లేస్ ఆఫ్ ద స్కూల్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ ఆఫ్ ద స్కూల్ అవి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ 9th అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ మీరు 8th క్లాస్ ఆర్ జిఎన్ఎం చేసుంటే మీరు చదివినటువంటి కాలేజ్ ఇయర్ ఆఫ్ స్టడీ అండ్ కాలేజ్ ఆర్ స్కూల్ అండ్ ప్లేస్ ఆఫ్ ద స్కూల్ ఆర్ కాలేజ్ అండ్ ప్లేస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆర్ కాలేజ్ ఇవైతే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ సేమ్ ఇలాగే వస్తుంది. 6th క్లాస్ వరకు అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి సేమ్ ఇదే విధంగా. ఆ తర్వాత సో ఇది వరకు ఏ ఫోటో అయితే మీకు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది కదా, సో ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దీనిపై అయితే క్లిక్ చేసేస్తే మీకైతే ఓపెన్ అవుతుంది, ఫొటోస్ అయితే కనిపిస్తాయి. మీరు కంప్లీట్ చేసిన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ ఫోటో అయితే లోడ్ అయి ఉంటే ఇక్కడైతే టిక్ మార్క్ అయితే వస్తుంది. సో లేదు అంటే టిక్ మార్క్ రాదు. నెక్స్ట్ సేమ్ ఇలాగే సిగ్నేచర్ కూడా చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ అప్లోడ్ సర్టిఫికేట్స్ పై అయితే క్లిక్ చేసి నెక్స్ట్ ట్యాబ్లోకి అయితే మీరైతే వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే నోట్ అయితే ఇచ్చారు. ఏంటంటే మీరు చదివినటువంటి ఇంటర్మీడియట్ టీఎస్ఆర్ ఏపీ బోర్డ్కి సంబంధించినటువంటి 4 సబ్జెక్ట్స్ అయితే మ్యాండేటరీ అని అయితే వాళ్ళు చెప్తున్నారు. వేరే స్టేట్ వాళ్ళకి అయితే 4 సబ్జెక్ట్స్ అయితే మ్యాండేటరీ, సిబిఎస్ఈ ఐసిఎస్ఈ వాళ్ళకి అయితే 3 సబ్జెక్ట్స్ అయితే మ్యాండేటరీ, అండ్ ఇంటర్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకి 2 సబ్జెక్ట్స్ అయితే మ్యాండేటరీ అయితే ఉండాలి. సో డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ ఆర్ వేరే వాళ్ళు చేసి ఉంటే 6 సబ్జెక్ట్స్ అయితే మ్యాండేటరీగా అయితే వాళ్ళకు ఉండాలి. సో నెక్స్ట్ అయిపోయిన తర్వాత మనకైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ దానిపై అయితే క్లిక్ అయితే చేయండి. సో అలా క్లిక్ చేసి మనకైతే ఇలాంటి మళ్ళీ అడుగుతుంది రోల్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ అనేసి. దీనిపై ఇవి కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత వ్యాలిడేట్ పై అయితే క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకైతే ఇలాగైతే ఓపెన్ అవుతుంది అనమాట. ఎస్ఎస్సి మార్క్స్ మేము అయితే మీరైతే ఇక్కడ అయితే మీరైతే క్లిక్ టు సెలెక్ట్ ఫర్ టు అప్లోడ్ అనేది వచ్చింది కదా. సో దీనిపై అయితే క్లిక్ చేసి మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో అంతకంటే ముందు మనకి సర్టిఫికేట్స్ ఎంత ఉన్నాయంటే, సో ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఎస్ఎస్సి మార్క్స్ మేము ఫైల్ సైజ్ ఎంత ఉంది, 500 KB అండ్ ఫైల్ టైప్ వచ్చేసి పీడిఎఫ్ రూపంలో ఉండాలి. 500 KB కంటే ఎక్కువ అయితే ఉండకూడదు. మీరైతే కంప్రెస్ చేసుకోవాలి అనుకుంటే సో దానికి సంబంధించి కూడా పీడిఎఫ్ అయితే కంప్రెస్ పీడిఎఫ్ అని అయితే మీరైతే గూగుల్లో టైప్ చేయండి, ఒక వెబ్సైట్ వస్తుంది. దానిలోకి వెళ్ళేసి మీరైతే ఫైల్ అయితే అప్లోడ్ చేసుకొని మీరైతే కంప్రెస్ చేసుకొని ఇందులో అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఎందుకు అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేనైతే చెప్పడం లేదు. సో అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అవుతుంది కదా, ఆర్ జిఎన్ఎం మార్క్స్ మెమో అయితే మీరైతే ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రమ్ 6th క్లాస్ టు 10th క్లాస్ ఒకటే పీడిఎఫ్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఒకటే దాంట్లో సెలెక్ట్ చేసుకొని 1 2 3 4 5 6 పేజెస్ ఉన్నాయి కదా. సో అట్లా పేజెస్ రూపంలో పెట్టుకొని మీరైతే దాన్ని కంప్లీట్ చేసుకొని మీరు ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మేము ఇంటర్మీడియట్ బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. అది ఒకటే ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు. అలాగే నెక్స్ట్ టీసీ, ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మనకు మ్యాండేటరీ అని ఇవ్వలేదు, బట్ ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఇచ్చారు. చూడండి ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఉంది. సో నేను చెప్పాను కదా లాస్ట్ టైం చాలా చెప్పాను. సో టీసీ తీసుకుని వాళ్ళు తీసుకోండి. ఇప్పుడు అప్లికేషన్ మీరు ఇంకా టీసీ తీసుకోలేకపోతే తీసుకోండి వెళ్ళి. మనకి చాలా టైం పడుతుంది అనుకుంటే ఒక పని అయితే చేయండి. ఏంటి అంటే ఇక్కడ మనకి టీసీ ప్లేస్లో మీ ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ మేము ఉంది కదా, సో దాన్ని అయితే అప్లోడ్ అయితే చేయండి. సో ఇది నేను చెప్తున్నాను. మనకి లాస్ట్ ఛాన్స్ ఏంటి అంటే మనకి టీసీ వస్తలేదు అన్న టైంలో మనకి లాస్ట్ మూమెంట్లో ఇది చేయాలి. మనకి ఇప్పుడు టీసీ అయితే వస్తుంది కదా, సో ఇవాళ లేదా రేపు వెళ్ళేసి మీరైతే టీసీ తీసుకోండి. ఎందుకంటే మనకి చాలా టైం ఉంది, ఇంకా 10 days వరకు టైం ఉంది కాబట్టి మీరైతే అప్లికేషన్ అప్పుడే అయిపోతలేదు కదా. సో తీసుకొని కరెక్ట్గా పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ మనకి పరేషాన్ ఎందుకు అనేసి నేనైతే చెప్తున్నాను. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా, సో దాన్ని కూడా ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. సో నెక్స్ట్ పేరెంటల్ ఇన్కమ్ అది కూడా అప్లోడ్ చేయండి. మనకి మ్యాండేటరీ అని ఇవ్వలేదు బట్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ మనకి లోకల్ స్టేటస్ కావాలి కాబట్టి అది కూడా అప్లోడ్ అయితే చేయండి. ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ వచ్చేసి ఏపీ వాళ్ళకైతే ఉంటుంది, అదైతే మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. సో ఆధార్ కార్డు ఉంది కదా, ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ సర్వీస్ సర్టిఫికేట్ ఎవరికైతే పోస్ట్ బీఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పేరెంట్స్
ఇన్ కేస్ గవర్నమెంట్ సర్వీస్ చేస్తుంటే వాళ్ళైతే ఇక్కడ అయితే అదైతే సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఒకేషనల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. చాలా కాలేజెస్ అయితే బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. మీరైతే అడిగి తెలుసుకొని మాత్రమే తీసుకోండి. వాళ్ళైతే వాళ్ళైతే ఇవ్వరు, కొన్ని అయితే అప్డేట్ అయితే లేవు, అందుకోసం అయితే ఇవ్వరు. సో నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది లేదు కాబట్టి అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. టీఎస్ హాల్ టికెట్ అయితే అప్లోడ్ చేయాలి ఇక్కడ ఫ్రెండ్స్. టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ మీరు క్వాలిఫైడా అన్క్వాలిఫైడ్ డిస్క్వాలిఫైడ్ అనేది నేనైతే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. సో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి నేమ్స్ అయితే వచ్చినాయి. సో మీరైతే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి సేవ్ అండ్ ప్రింట్, డైరెక్ట్ ప్రింట్ అప్లికేషన్ కాదు, సేవ్ అండ్ ప్రింట్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, సేవ్ అండ్ ప్రింట్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అలా సేవ్ అండ్ ప్రింట్ క్లిక్ చేస్తే మనకైతే ఇలాంటి పీడిఎఫ్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మీ ఫోటో అయితే కనిపిస్తుంది, మీ సైన్ కనిపిస్తుంది. నేను చెప్పాను కదా డేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ పెట్టుకోండి అని. లేదు అంటే వదిలేయండి, డేట్ అంతా మీకు చేసుకోనికి రాకపోతే ఓకే పర్లేదు, మీరు ఇలాంటి ఫోటో పెట్టుకోండి. బట్ ఎప్పుడు చిన్నప్పటి ఫోటో పెట్టమాకండి, లేటెస్ట్ ఫోటో అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయో ఒక్కసారి అయితే వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇయర్ ఆఫ్ స్టడీ అండ్ మీ సబ్జెక్ట్ అండ్ మీ ఒప్టెన్ మార్క్స్ అండ్ మీ టోటల్ మార్క్స్ అండ్ ఇక్కడ మీ నేమ్ ఆఫ్ స్కూల్ అండ్ ప్లేస్ ఆఫ్ స్కూల్ ఇవేమైనా తప్పు పడినాయా అనేది ఒకసారి అయితే చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీ అప్లికేషన్ అయితే అయిపోయిన తర్వాత 2 కాపీస్ అయితే ప్రింట్ అయితే తీసి పెట్టుకోండి. ఒకటి పీడిఎఫ్ రూపంలో మీరైతే తీసి పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి డ్రైవ్లో అప్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇది. నేను చెప్పిన విధంగా మీరు చేస్తే మీకైతే అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అవ్వదు. సో ఎట్టి పరిస్థితుల్లో రిజెక్ట్ అయితే అవ్వదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్లికేషన్ వీడియో చూసిన తర్వాత కూడా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను, లేదు అంటే దానిపై వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది కంప్లీట్ ప్రాసెస్ అయితే, ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఇది. సో మీరైతే పేమెంట్ చేసే టైంలో జాగ్రత్తగా వహించండి. అండ్ అప్లికేషన్స్ ఇప్పుడు ఇన్కమ్ అండ్ క్యాష్ సర్టిఫికేట్ పెట్టే టైంలో అప్లికేషన్ అయితే ఆ నెంబర్ అయితే ఉంది కదా, ఆ నెంబర్ అయితే క్లియర్ కట్గా అయితే మీరైతే ఎంటర్ చేయండి. ఎందుకంటే మనకి బీసీఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అయితే వాళ్ళు చెక్ చేసి కరెక్ట్ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసి మనకైతే రిజర్వేషన్ అయితే ప్రకటిస్తారు. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నా ఎఫర్ట్స్ మీకు నచ్చి ఉంటే కొంచెమైనా మీకు అనిపిస్తే మీరైతే తప్పకుండా లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. మరి కొంతమంది సబ్స్క్రైబర్స్ అవుతారని నేనైతే ఆశిస్తూ ఎండ్ అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్